భారత రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించడం లేదన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. వక్ఫ్ చట్ట సవరణతో బీజేపీ మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా చర్యలు తీసుకుందన్నారు ఆమె. ఏపీలో జరిగిన ఎన్నికలపై సీడబ్ల్యూసీ జూన్లో రివ్యూ చేసిందని, రానున్న రోజుల్లో ప్రజల్లోకి ఏ అంశాలపై వెళ్లాలనే దానిపై అందరి అభిప్రాయాలు తీసుకున్నారని అన్నారు. డిస్కషన్స్ జరిగాయి. ఇటీవల పార్లమెంట్లో జరిగిన అంశాలైతే కాంగ్రెస్ పార్టీ కాస్ట్ సెన్సెస్ డిమాండ్ చేయడం అయితే ఏమి, వక్ఫ్ బోర్డు మీద బీజేపీ పార్టీ మైనారిటీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలా అయితే వన్ సైడెడ్గా డిసిషన్స్ తీసుకుంటుందో దాని మీద, ఇంకా ఇటీవల ఇప్పుడు సెబీ ఇన్వాల్వ్మెంట్ కూడా అదానీ విషయంలో ఎలా బట్టబయలైందో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా డీటెయిల్డ్గా డిస్కషన్స్ రావడం జరిగింది. అలాగే కాస్ట్ సెన్సెస్ డిమాండ్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయబోతుంది. అలాగే బీజేపీ పార్టీ అసలు కరప్షనే లేని పార్టీ అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది, కానీ అది వాస్తవం కాదు అని నిరూపిస్తూ సెబీ లాంటి సంస్థను, రెగ్యులేటరీ బాడీస్ను కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తమ గుప్పెట్లో పెట్టుకొని వాడుకుంటుందో, ఎలా అదానీ గ్రూప్ అనేది మోడీ గ్రూప్, అదానీ గ్రూపు మోడీ బెనామీ. అలాంటప్పుడు అదానీని కాపాడే విషయంలో అదానీ గ్రూప్స్కు సంబంధించి వాళ్ళ షేర్ ప్రైజెస్ రెగ్యులేట్ చేసే విషయం అయితేనేమి, ఇలాంటి ఎన్నో అంశాల మీద కరప్షన్ పట్టబల అయిన ఈ తరుణంలో యాక్చువల్లీ 2 సంవత్సరాల కింద కూడా రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్లాలని నిర్ణయించారు.